మధుకర్ వైద్యులతో పాటు నేను కూడా నమ్ముతూ ఉన్నాను. అయితే బహుమతి ఏం చేస్తుంది అని అప్పుడప్పుడు ఇంత పెద్దలు చాలా మంది చాలా విషయాలు మాట్లాడారు. నేను ఇంకా అంతలో తొందరగా మాట్లాడాలి, తొందరగా పూర్తి చేయాలని అనుకుంటున్నారు. కాబట్టి ముఖ్యంగా అవార్డు స్వీకరించే వాళ్ళు దే మైట్ బి వెయిటింగ్ ఈగర్లీ టు రిసీవ్ దేర్ అవార్డ్స్. కాబట్టి నేను తొందరగా కంక్లూడ్ చేసి ఆ అవార్డులోకి వెళ్దాము. ఒక అవార్డు గురించి నాకు గుర్తుంది, చాలా గొప్ప అవార్డు అని. ఏది గొప్ప అవార్డు అనే దాంట్లో కూడా ఒక కథ. సరోజిని నాయుడు తన 11 సంవత్సరాల వయసులో స్వాన్ ఇన్ ది లేక్ అని 600 లైన్ల ఇంగ్లీష్ పోయం రాసింది. ఆమె ఉత్తగా రాయలే. ఎందుకు రాయలే? నువ్వు లెక్కలు నేర్చుకో అని వాళ్ళ నాన్న ఊరికే తిట్టేవాడు. తర్వాత నువ్వు బెంగాలీ మాట్లాడకు ఇంగ్లీషే మాట్లాడు అని తిట్టేవాడు. ఈ బాధ భరించలేక ఆమె లెక్కల పుస్తకానికి మార్జిన్ ఉంటుంది, లెఫ్ట్ మార్జిన్ రైట్ మార్జిన్. ఇప్పుడు ఉందో లేదో తెలియదు, మేము చదువుకున్నప్పుడు ఉండే లెఫ్ట్ కు రైట్ కు ఈ పక్కన రఫ్ చేయాలి, ఫేర్ మధ్యలో వేయాలి. ఈ మార్జిన్ పక్కన ఆమె రాసుకుంటూ పోయింది. ఒక మొత్తం నోట్బుక్ రాసింది. 600 లైన్ల పోయం అయింది. ఆ పోయం లాస్ట్కు వాళ్ళ నాన్న లెక్కలు చేయమంటే చేస్తున్నావా లేదా అని చూసి, ఇది రాసినవా నువ్వు అని ఆయన శ్రద్ధగా చదివి, ఇదేదో బాగానే రాసావమ్మా అని మెచ్చుకొని, ఈ మెచ్చుకున్న కవితని ఒక అవకాశం దొరికినప్పుడు 6వ నిజాం ముందు వినిపించారు. సరోజిని నాయుడుని తీసుకెళ్లి, మా అమ్మాయి ఇంగ్లీష్లో మంచి పోయం రాసింది అని చెప్పాడు వాళ్ళ నాన్న. చెప్తే నిజాము ఏమన్నారంటే, ఆమెనే చదవమని వెళ్దాం అన్నారు. అంటే ఆమె తన గుంతుతోటి ఆ 600 లైన్ల పోయం చదివింది. చదివితే ఆయన మహా ఆనందపడి ఏం చేశాడో తెలుసా? ఈ అమ్మాయి హైదరాబాదులో ఉండి ఇంత చక్కటి ఇంగ్లీష్ పోయం రాస్తుంది అంటే, ఈమె ఇంగ్లాండ్లో ఉంటే ఇంకెంత మంచి పోయం రాస్తుందో, ఈమెని ఇంగ్లాండ్ పంపిద్దామని ఏడాదికి 6,000 రూపాయల స్కాలర్షిప్ మంజూరు చేశాడు. 6,000 అంటే ఇవాళ 6,000 కాదు, ఇవాళ 6 లక్షలు కాదు, నేను అనుకుంటే 60 లక్షల వాల్యూ. అట్లా ఒక బహుమతి అనేది ఏ రకంగా వస్తుందో ఎవరు ఊహించలేదు. ఆ బహుమతి తీసుకున్న తర్వాత నిజాంకు లేదా నిజాం స్టేట్ కు ఆమె ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఏందో తెలుసా? ఆమె నిజంగా ఇంగ్లాండ్లో చదువుకుంది. ఇంగ్లాండ్లో చదువుకొని ఇంగ్లీష్ వాళ్ళలాగా పోయమ్స్ రాసింది. ఇంగ్లీష్ వాళ్ళలాగా పోయమ్స్ రాస్తే ఎడ్మండ్ గూస్ అని ఒక ఇంగ్లీష్ ప్రొఫెసర్ అది చూసి, ఇట్లాంటి పోయమ్స్ రాయకమ్మా నువ్వు, ఇట్లా పోయం రాయడానికి ఇక్కడ దిక్కుమాలినంత మంది రెడీగా ఉన్నారు ఇంగ్లాండ్లో, నువ్వు నీ ఇండియన్ సోల్ తోటి రాయి ఇంగ్లీష్ పోయం, బట్ ఇట్ మస్ట్ బి విత్ యువర్ ఇండియన్ సోల్ అని చెప్పాడు ఆమె. చెబితే ఆమె తర్వాత రాసిన పోయమ్స్ ఏంటి తెలుసా? పాలంకీన్ బేరర్. పల్లకి, ఒక పెళ్లి పిల్లకి పల్లకీలో పోతూ ఉంటే కలిగే ఫీలింగ్ అనేది ఒక ఇంగ్లీష్ అమ్మాయికి తెలియదు. సరోజిని నాయుడు చెప్పింది ఇంగ్లీష్ వాళ్ళకి. తర్వాత బ్యాంగిల్ సెల్లర్స్. ఒక గాజులు ఇంగ్లీష్ వాళ్ళకి తెలియవు కదా. గాజులు వేసుకుంటే ఉండే ఆనందం యొక్క గొప్పతనాన్ని ఆమె ఇంగ్లీష్ వాళ్ళకు చెప్పింది. హైదరాబాద్ అండ్ ఈవినింగ్ ఇన్ హైదరాబాద్ అని ఒక పోయం రాసింది. ఇంకా తర్వాత బర్డ్స్ గురించి, గోల్డెన్ థ్రెషోల్డ్ అని ఇట్లా రాసి ఆమె ఒక రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. అంటే మీరు